ఖర్చుతో కూడా 2-3 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయేటటువంటి అవకాశం ఉంది. చూసారా ఇక్కడ గమ్మత్తు? ఈ స్కామ్ కాదా? స్కాములకి బాబు లాంటి స్కామ్ కదా ఇది. ఇన్ని అన్యాయాలు చేయటం, ప్రజల ముందుకు వచ్చి ఇదో గొప్ప విధానం, ఇది ఒక విజనరీ అంటాడు. విజనరీ కాదు, అది విషనరీ. అది దట్స్ నాట్ విజనరీ, దట్ ఈజ్ విషనరీ. విషంతో కూడినటువంటి చేసే పనులు అవి, విషం చిమ్మి చేసేటటువంటి పనులు, పేదల మీద కక్షతో చేసేటటువంటి, పేదల మీద కోపంతో చేసేటటువంటి పనులు అవి. అందుకే దాన్ని విజనరీ కాదు విషనరీ అని చెప్పి అనాలని నేను అంటాను. ఇలా చెప్పుకుంటూ పోతే నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్ ప్రోగ్రాం నన్ను అడిగితే ఇది ఒక రకమైనటువంటి ప్రజాభిప్రాయం, ప్లెబిసైట్, సంథింగ్ లైక్ ఏ ప్లెబిసైట్. ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం సరైనదా కాదా, మీరు మాకు మద్దతు తెలుపుతారా లేదా అనుకోనంటే పెద్ద ఎత్తున ప్రజలు 1,04,00,000 మంది, 1,04,00,000 కుటుంబాలు ముందుకొచ్చి, నాట్ ఓన్లీ ఈ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కాదు, ఇతర సంఘాలు, ఇతర ఆర్గనైజేషన్ మీకు బాగా కొట్టినటువంటి, గతంలో మీకు బాగా కొట్టి మిమ్మల్ని లేపి మీరు విజనరీ మీకు పొగిడినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు మీ పద్ధతుల్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా తప్పు అని, ఇది చాలా తప్పు, చాలా అన్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టాండ్ కరెక్ట్, మేము దానికి మద్దతు తెలుపుతామని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళు, ప్రజా సంఘాలు, న్యూట్రల్ ఆర్గనైజేషన్స్, మేధావులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బలపరుస్తూ ఉన్నారు. అయినా సరే మీరు ఎవరు పద్ధతి మార్చుకోవడం లేదు, వెనక్కి తగ్గడం లేదు. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీ తనయుడే మాట్లాడుతున్నాడు అలాగా. తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భాష చూడండి ఎలా ఉందని చెప్పి తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన న్యాయ పోరాటం చేస్తూ కోర్టులో ఇదే అంశాలని కోర్టులో వేసి ఖచ్చితంగా ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉంటుంది రేపు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరెవరైతే ఈ కాలేజీలను తీసుకుని రావడానికి ముందుకు వస్తారో దయచేసి మీరు ఒకసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ కష్టకాలాన్ని చూసి పబ్లిక్ హెల్త్ సెక్టార్ ఇంపార్టెన్స్ ని దగ్గరుండి గ్రహించి పేదలకు మంచి జరగాల, ప్రజలకి అకౌంటబిలిటీ ప్రభుత్వం నుంచి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో మంది పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకొని కోవిడ్ టైంలోనే వాళ్ళ డిగ్రీలు రిజిస్ట్రేషన్లు అవ్వక, పూర్తి కాక, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మనమే మెడికల్ సీట్స్ పెంచుదాం, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుదాం, ఒక మెడికల్ హబ్ ప్రతి జిల్లాలో క్రియేట్ చేద్దాం. ఒక మెడికల్ హబ్ క్రియేట్ అవుతుంది. ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తుంది, నర్సింగ్ కాలేజ్ వస్తుంది, ఇతరత్ర ప్రైవేట్ ఆర్గనైజేషన్ దాని చుట్టూ వస్తాయి, ఉపాధి కలుగుతుంది.